హాయ్ అండి. నేనండి మీ దేవిని. అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. నా వాయిస్ ఇంకా కూడా చేంజ్ కాలేదు. నాకైతే అమ్మ బతికేసాను కదా అనిపించింది. ఎందుకంటే నేను ఇంత సీరియస్ ఎప్పుడు కాలేదు నాకు హెల్త్. మినిమం 8 నుంచి 5 ఇయర్స్ అయింది ఇంత సీరియస్గా ఎప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేకుండా కాలేకుండే. ఫస్ట్ టైం ఇంత సీరియస్గా అయినందుకు చాలా భయపడేసాను. నేను మళ్ళీ వీడియో ముందుకు వస్తానో లేదో అనుకున్నాను. మీ అందరి ఆశీర్వాదంతోనే నేను మళ్ళీ మంచిగా అయిపోయాను. మొత్తం తగ్గిపోయింది. ఇంకో 10% వాయిస్ మాత్రం ఉంది. ఇంకా ట్యాబ్లెట్స్ కూడా నేను వాడుతున్నాను. చాలా మంది కామెంట్ చేశారు, అక్క ఆ దేవుడి దయ వల్ల మీకు అంత ఆరోగ్యం సరిపోతుంది, మంచిగా ఉంటారు అనేసి. థ్యాంక్ యూ అండి కామెంట్ చేసిన వాళ్ళకి అందరికీ. ఇవాళ నేను వీడియో ముందుకు వచ్చి మాట్లాడుతున్నానంటే దానికి మీరే కారణము. నాకు అన్ని రకాలుగా మీరు ప్రతి రకంగా మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారు. నా సబ్స్క్రైబర్స్ అందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ నేను ఫీల్ అవుతూ ఉంటాను. ఇవాళ కుకింగ్ వీడియో చేద్దామా అనుకున్నాను, కానీ ఇంకా ట్యాబ్లెట్స్ అన్ని ఖాళీ కాలేవు. అందుకే ఖాళీ అయిపోయిన తర్వాత చేద్దాంలే అనేసి కుకింగ్ వీడియో చేయలేను. ఒకటి బ్లాగ్ వీడియోనే చేద్దామనేసి మీ ముందుకు వచ్చేసాను. నా ఆరోగ్యం సరిపోయిందని మీకు చెప్పడానికి నేను వచ్చాను అనమాట వీడియో ముందుకి. ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నాను. ఇప్పుడు నేను హాస్పిటల్లో లేను, ఇంటికి వచ్చేసాను. ఇంట్లోనే ఉన్నాను. ట్యాబ్లెట్స్ అవి తీసుకుంటున్నాను. ఇంకా 2 డేస్కో ఏమో ఉన్నాయి ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నాను. ఏమైంది నా ఆరోగ్యంకి అంతగానం ఎందుకు ఆరోగ్యం పాడైంది అంటే, నాకు అసలు ఏమైందని అర్థం కాలేదు. కానీ ఉన్నట్టుండి నైట్ 3 గంటల నుండి మోషన్స్ స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయింది అంటే నైట్ 3 గంటల నుంచి పొద్దున 11 గంటలలోపు ఒక 40 నుండి 50 సార్లు లూజ్ మోషన్ అయింది. అన్నిసార్లు లూజ్ మోషన్ వేసరికంటే పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు, ఇంట్లో ఎవరు లేరు. నాకు ఇక చక్కెర వచ్చినట్టు అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాక హాస్పిటల్కి వెళ్ళిపోయినా. మళ్ళీ దాంతోపాటు ఒక 4 నుంచి 5 టైమ్స్ వామిట్ అయింది. వామిట్ తక్కువ టైంలో అయింది, కానీ వామిట్ అయింది. అంటే నైట్ తిన్న అన్నం పొద్దున వామిట్ అయింది ఒక 7 o'clock అట్లా. వామిట్ అయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. ఫస్ట్ 10 o'clock ఒకసారి వెళ్ళి ట్యాబ్లెట్స్ అవి తీసుకొచ్చుకొని వేసుకున్నా. ఒక ఓఆర్ఎస్ జ్యూస్ తాగి వామిట్ ట్యాబ్లెట్, మోషన్ ట్యాబ్లెట్ వేసుకున్నాక మళ్ళీ 2 hours అయింది. 11 o'clock వరకు మళ్ళీ మోషన్ మళ్ళీ ఒక 20 times పోతూనే ఉంది. ఇది ఎందుకు ఇది బాగాలేదనేసి చక్కెర వచ్చినట్టు అయిపోయింది. బండి వేసుకొని నేనే వెళ్ళిపోయాను ఇక హాస్పిటల్కి. మనకు మనమే అన్నం అంతా మనకెవరు లేనప్పుడు అన్ని పనులు మనమే చూసుకోవాలి కదా. మళ్ళీ ఆయన చక్కెర వచ్చి పడిపోయేటట్టు అయిపోవద్దు, చక్కెర వచ్చి తిరుగుతున్నట్టే ఉండాలి అనేది వాళ్ళకి. అయితే మళ్ళీ ఇంకేమైందంటే మళ్ళీ ఒక 20 times లూజ్ మోషన్ అయిపోయింది. ఇక ఎందుకో చక్కెర వచ్చేస్తుంది, ఇంకేం చేయాలనేసి నేనేం చేసానంటే ఇక హాస్పిటల్కి వెళ్ళాలని బండి వేసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోగానే నన్ను చూసేసి డాక్టరు టాబ్లెట్స్ అవి రాసిండు. గ్లూకోజ్ ఏమన్నా వేయించుకున్నట్టు వేయించుకోమ్మా, చాలా టైర్డ్ అనిపిస్తున్నావు అని అన్నారు. సారీ, నాకు మా తెలంగాణ తెలుగు కదా, ఇలాగే మాట్లాడతాను, ఏమనుకోకండి డాక్టర్ గారు. ఒకవేళ నేను నా వీడియో చేస్తుంటే గ్లూకోజ్ వేయించుకున్నాను. గ్లూకోజ్ వేస్తున్నారు, అప్పుడే నాకు చక్కెర వచ్చేసింది అనమాట. ఫోన్ చూస్తుంటే నాకు ఫోన్ కూడా కనిపించట్లేదు, నా చేతులు కూడా నాకు డిమ్ము కనిపిస్తున్నాయి. అట్లా కళ్ళకు చక్కెర వచ్చేసింది. 2-3 గంటలు అసలు కళ్ళకి ఏం కనిపించలేదు, గ్లూకోజ్ పోతానే ఉన్నా కూడా. తర్వాత ఒక 4 గంటల టైంలో మెలకు వచ్చేసింది. మెలకు వచ్చినాక అప్పుడు చూస్తే అప్పుడు క్లియర్గా కనిపించింది. అప్పటిదాకా నేను ఏమనుకున్నా, నా మనసులో కళ్ళని మబ్బు పడిపోగానే ఇంటికి వెళ్తానో లేదో నాకు ఏదో అయిపోయింది అని అనుకున్నా. 4 గంటల టైంలో మళ్ళీ లేచేసి అమౌంట్ ఏముందో హాస్పిటల్ డాక్టర్కి అడిగేసి అమౌంట్ అంతా పే చేసేసి ఇంటికి వచ్చేసి ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నా, తగ్గిపోయింది. అసలు ఆరోగ్యం బాగుంటేనే అంతా అని నాకు అప్పుడు అర్థమైంది అన్నమాట. ఎప్పుడు కూడా ఆరోగ్యం బాగుంటే పని చేయొచ్చు, డబ్బులు సంపాదించవచ్చు, మనం తిరగవచ్చు, నలుగురికి మనం పెట్టవచ్చు, నలుగురి పని మనం చేయొచ్చు. కానీ మనకు ఒక్కళ్ళకి ఆరోగ్యం బాగాలేకుంటే చాలా కష్టంలు ఇవ్వడము. సరే, అందరు బాగుండాలని దేవుని దగ్గర కోరుకుంటాను. అలాగే నా ఛానల్ గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే మాట్లాడండి, పర్వాలేదు. మీరు ఎవరైనా లైవ్ రమ్మని కామెంట్ చేస్తే నేను సండే రోజు లైవ్ రమ్మని, మీరు ఇప్పుడు కామెంట్ ఎంతమంది చేస్తారో ఈ వీడియో చూసేసి అంతమంది కోసమే నేను సండే రోజు ఒక సాయంత్రం ఒక 4 గంటలకు అట్లా లైవ్ వస్తాను. కరెక్ట్ సండే 4 గంటలకు లైవ్ వస్తాను. మీకు ఎవరికైనా నాతో ఇష్టం ఉంటే, నాతో మాట్లాడాలి అనుకుంటే సండే రోజు 4 గంటలకి లైవ్లోకి రండి, నేను మీతో మాట్లాడతాను. సరేనా? బాయ్ అండి, థ్యాంక్ యూ.